హై వ్యూర్స్. బాలకృష్ణ తాతమ్మ కళ, ఐ థింక్ సో 1974 ఆ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాగుంది, చూడండి, చాలా బాగుంటుంది. అందులో బాలకృష్ణ 14 సంవత్సరాలు వయసేమో. అతను వాళ్ళ తాతమ్మ అంటే నాయనమ్మ ఇంటికి సంబంధించి, ఆ ఊరిలో సంబంధించి బోర్ వేయటం కానీ, అక్కడ ఉన్న టెక్నాలజీని పరిచయం చేయటం కానీ, ఒక పల్లెటూరులో ఒక సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసి వాళ్ళు అక్కడ డెవలప్ అయ్యే విధంగా చాలా బాగా చేస్తాడు. ఆ సినిమా నుంచి మొదలు పెడితే ఒక రకం బాలనటుడిగా అనుకోవచ్చు, లేదన్నప్పుడు యమన ప్రయాణంలో ఉన్నప్పుడు కొన్ని సినిమాలు చేసిన అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలో నటించినాడు. మన మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలో నటించినట్టు. ఇక తను మొదటిసారి హీరోగా అనేటప్పటికీ నటించాడు. బట్ స్టార్డమ్ అనేప్పుడు ఇక మంగమ్మ గారు మనవాడితో తిరుగు లేకుండా వచ్చేసింది. ఇక ఆ తర్వాత నా సామి రంగా ఎన్ని బ్లాక్ బస్టర్లు, ఎన్ని సూపర్ హిట్లు, ఎన్ని ఇండస్ట్రీ హిట్లు, బోల్డ్ అని బాలకృష్ణ యొక్క కెరీర్లు. చిన్నప్పుడు నాకు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా నాకు. అటువంటి నేను సైతం ఒక ఊహ వచ్చేటప్పటికి అరే బాలకృష్ణ కూడా చాలా సినిమాలు డిఫరెంట్గా అనుకుంటా ఉండేవాడు. అంటే చిన్నప్పుడు మాకు తెలియదు. చిన్నప్పుడు నాకు తెలిసి సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా అంతే మాకు. ఆ రేంజ్లో వచ్చే సినిమాలు. మా ఊర్లో 3 థియేటర్లు ఉండే. అందులో వారానికి ఒక సినిమా చూసేవాడిని నేను ఖచ్చితంగా. ఈసారి ఇందులో చూసి ఇంకోసారి ఇంకో అందులో అన్నట్టు చూసేవాడిని. అప్పుడు కూడా నాకు చిరంజీవి సినిమాలే. బాలకృష్ణ సినిమాలు టీవీలో చూసేవాడిని. ఇంకా థియేటర్ అన్నప్పుడు నాకు బాగా గుర్తుండి థియేటర్లో నేను చూసిన సినిమా వచ్చేసి బొబ్బిలి వంశమా, బొబ్బిలి పులే ఏదో ఉండే, బొబ్బిలి సింహం, ఐ థింక్ సో. రోజా, బాలకృష్ణ, మీనా, అది నేను థియేటర్ చూసిన ఫస్ట్ సినిమా బాలకృష్ణది అయితే. ఇక ఆ తర్వాత అయితే ఇంకా తిరిగే లేదనుకోండి. దుమ్ము అంటారు అసలు, ఫస్ట్ డే ఫస్ట్ అన్నట్టు చాలా చూసిన బాలకృష్ణని. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను, నిన్న హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో బాలకృష్ణ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు ఒక సినీ నటుడిగా అన్నప్పుడు అతిరథ మహారథులంతా వచ్చారు. నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీలో మన చంద్రబాబు రావాలి, బట్ ఏపీలో ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఉండిపోయారు. లోకేష్ మంత్రి, ఆయన సైతం ఉండిపోయి అన్నారు. బట్ నారా భువనేశ్వర్ గారు అటెండ్ అయ్యారు, ఎందుకంటే ఆయన సిస్టరే కాబట్టి. ఇక ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి కీలకమైన వాళ్ళు వచ్చున్నారు. అండ్ సినీ ఇండస్ట్రీ నుంచి అన్నప్పుడు హేమహేమలు ఉద్దండలంతా వచ్చున్నారు. మన మెగాస్టార్ వచ్చారు, విక్టరీ వెంకటేష్ వచ్చాడు, అక్కినేని నాగార్జున మిస్ అయ్యాడు. అది ఎందుకు డిస్కస్ చేద్దాం. బట్ నందమూరి ఫ్యామిలీలో కీలకమైన వాళ్ళు అన్నప్పుడు నందమూరి తారక రామారావు, తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ తర్వాత అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, కళ్యాణ్ రామ్, వీళ్ళే కదా. అన్ఫార్చునేట్లీ హరికృష్ణ గారు చనిపోయారు. నెక్స్ట్ తారక రత్న చనిపోయాడు పాపం. మరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, కళ్యాణ్ రామ్ ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు రావాలి కదా. ఒకప్పుడు హరికృష్ణ బ్రతికున్న రోజులలో కూడా ఒక సినిమా ఫంక్షన్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ అన్నప్పుడు, బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా వచ్చాడరా అన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్ళ నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, బాబాయ్ అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైనప్పటి నుంచి 2019 నుంచి నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండటమో, నారా ఫ్యామిలీకి దూరంగా ఉండటమో, అసలు టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు హింట్ ఇవ్వడం ఏదో చేసుకుంటూ వచ్చాడు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు వాటికి రాలా. నారా చంద్రబాబు నాయుడిని అనరాని మాటలంటూ ఆయన అసలు జైల్లో పెట్టినప్పుడు అందరూ ఏకమైనా సరే ఈ హరికృష్ణ ఫ్యామిలీ చెవురు నోరెత్తలా, వాళ్ళ అక్క సుహాసిని తప్ప. ఈవెన్ చంద్రబాబు యొక్క సత్యమని ఘోరంగా వైసీపీలు అన్నప్పుడు అందరు రెస్పాండ్ అవుదామా లేదా అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యాడు. అప్పుడు జలం నుంచి వచ్చిన సందనకి మన సైలెంట్ కూడా బెటర్ బాబు అనుకున్నట్టు అలాగే ఉన్నాడు. సరే ఇవన్నీ అయిపోయినాయి, ఓకే. ఈరోజు 50 సంవత్సరాలు ఒక నటుడిగా ఒక వేడుక పండుగ చేసుకుంటున్నారు, ఉత్సవం అండి, అందరూ వచ్చున్నారండి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మిస్ అయ్యాడు అన్నప్పుడు క్రాస్ చెక్ చేశారు. అతను వాళ్ళ అమ్మ తన భార్యతో కలిసి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలని సందర్శించుకుంటా ఉన్నాడు. ఎంతసేపు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ జస్ట్ 2-3 అవర్సే కదా ఉండి వెళ్ళొచ్చు. మేబీ ఆలయాలు దర్శిస్తున్నాడు కాబట్టి అది స్కిప్ చేయకూడదేమో అన్నట్టుగా వెళ్ళాడేమో, లేదా వాంటెడ్గా ప్లాన్ పెట్టుకున్నాడేమో అయ్యి ఉండొచ్చు. సినిమాలు కదా, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మొన్న శతజయంతి ఉత్సవాలప్పుడు కానీ
నా బర్త్డే ఉంది, ముందుగానే ఇది ప్రీ ప్లాన్ ఫంక్షన్, దీన్ని స్కిప్ చేయలేను అని వెళ్ళినట్టు ఇది కూడా అటువంటిది అయి ఉండొచ్చు. సరే, జూనియర్ ఎన్టీఆర్ అయిపోయింది. అబ్బాయి కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఈవెంట్ జరిగింది కూడా హైదరాబాద్లోనే. మరి కళ్యాణ్ రామ్ ఎందుకు రాలా అంటే, వీళ్ళని కొడాలి నాని కానీ వల్లమేడి వంశీ కానీ లేదా ఇంకా వైసీపీలో కీలకమైన ఉన్నటువంటి వాళ్ళు మొత్తానికి నారా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీ నుంచి వీళ్ళని దూరం పెట్టినంత పని చేశారు. వాళ్ళు నందమూరి వంశీలే కానీ మిగతా వాళ్ళతో కలవనీయకుండా. అంటే ఒకటి హరికృష్ణని పొలిటికల్గా చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టాడని చెప్పున్నారో, లేదన్నప్పుడు అసలు మీ తాత నుంచి చంద్రబాబు నాయుడు మొత్తం లాక్కున్నాడని చెప్పున్నారో, నిజాలు మాకు తెలిసే వీళ్ళు అనుకుంటూ ఉన్నా, లేదంటే మీరు దూరం వెళ్ళారా బాబు, లేదంటే లోకేష్ కోసం మిమ్మల్ని ఏదైనా సార్ చేస్తానని చెప్పేసి అలా చెప్పున్నారో, ఇవన్నీ అజంప్షన్స్ అంతే. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అరే మన ఇంట్లో అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ఒక వ్యక్తి ఒక పండగ చేసుకుంటున్నాడు అన్నప్పుడు మనం వెళ్ళి ఆడ కాసేపు ఉండటం అన్నది గౌరవం అంటే శుభప్రదం. అట్లాంటిది అన్నదమ్ములు ఇద్దరు లేకుండా ఉంటే ఎట్లా అండి? హరికృష్ణ వాళ్ళ ఫ్యామిలీలో హరికృష్ణ గారు, ఆయన పెద్ద కొడుకు, ఆయన కూడా చనిపోయినారు కారు ప్రమాదంలోనే. దెన్ ఇంకా కళ్యాణ్ రామ్ గారు, వాళ్ళక సుహాస్ని, దెన్ జూనియర్ ఎన్టీఆర్. సుహాస్ని ఐ థింక్ వచ్చినట్టున్నారు, నేను అబ్జర్వ్ చేయలేదు. మరి వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు. ఇక ఈ మూమెంట్లోనే రానున్న రోజులలో కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ పాలిటిక్స్ సంబంధించి దూరంగా ఉన్నా, ఒకళ్ళు ఎప్పుడైనా వచ్చి వేరే ఏదైనా మాట్లాడినా ఎక్కడ ఇబ్బంది రాకూడదు అనుకున్నప్పుడు, హరికృష్ణకి మనమేదో అన్యాయం చేశాము అన్నట్టు కొంతమంది అనుకున్నప్పుడు సుహాసినికి ఒక కీలకమైనటువంటి ఏదైనా పోస్ట్ ఇచ్చి దాన్ని అందరూ నోళ్ళు ముయిద్దాము అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పేసి ఒక వార్త రీసెంట్గా వచ్చింది. బట్ అది నిజమే తప్పదు అని తెలియదు. ఆమెకు రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నారని చెప్పేసి అంటున్నారు. బట్ ఆమెనా అంత యాక్టివ్గా ఉంటున్నారా అంటే, తెలంగాణలో ఉంటున్నారా, హైదరాబాద్లో ఉంటున్నారా? పోనీ తెలంగాణలో ఉంటూ హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ టీడీపీ పార్టీకి సంబంధించి యాక్టివ్గా కొంచెం జనంలోకి వెళ్ళే విధంగా ఏమైనా చేస్తున్నారంటే నాకు తెలిసి అంతే కనిపించలేదు. తిరునగర్ జోష్ణ ఉంటారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ మంచి వాగ్దాటి ఉన్న పర్సన్, మంచి సబ్జెక్ట్, మంచి స్కిల్స్ ఉన్న పర్సన్. ఆమె నేషనల్ డిబేట్స్లో కానీ లోకల్ డిబేట్లో కానీ దుమ్ము లేపేస్తారు. అంటే టాపిక్ ఏదైనా సరే తనదైన శైలిలో చక్కగా మాట్లాడతారు. మొన్నటి కాదంబరి జత్వన్ ఇష్యూలో కూడా అష్యూరెన్స్ ఏమే ఇచ్చారు, కూటమి గవర్నమెంట్ తరఫున మీకు న్యాయం జరిగిద్ది, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, మీరు రండి, ముంబై నుంచి రండి, మీకు న్యాయం దిద్దని చెప్పిన పర్సన్ కూడా ఈయన. సో ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు వాళ్ళ అక్క కూడా అంత యాక్టివ్ కనిపించట్లా. ఓన్లీ ఒకవేళ ఆమెకి ఏదైనా పదవి ఇవ్వాల్సి వస్తే హరికృష్ణ కుటుంబానికి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలన్నట్టు ఇవ్వటం తప్ప వేరేదైతే కాదు. బట్ అలా ఇవ్వకపోవడం బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇవ్వాలి కదా అని ఇవ్వటం కాదండి. పార్టీ కోసం ఏం చేశారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు, ఇది ముఖ్యం. సో ఇక్కడ ఫైనల్ ఏంటి అయితే, వైసీపీ ట్రాప్లో ఉండి వాళ్ళు ఏదైతే నారా ఫ్యామిలీ గురించి రకరకాలుగా నెగిటివ్గా చెప్పింది ఇలా బుర్రలోకి ఎక్కించుకునే దూరంగా ఉండాలి, లేదా అసలు మన పాలిటిక్స్గా దూరంగా ఉండాలి అనుకున్నా దూరంగా ఉండాలి. మరి ఇక్కడ పాలిటిక్స్ కాదు కదా, ఫ్యామిలీ ఫంక్షన్ కదా. చిరంజీవి వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు, నాగార్జున వచ్చేసి బిగ్ బాస్లో ఉన్నాడు, ఆ హడావుడిలో అతను రాలా. బట్ మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇంకేమి? మరి దీనికి అన్నదమ్ములు ఏం సమాధానం చెప్తారు కానీ చూద్దాం. బట్ నాకైతే మాత్రం ఏదో పెద్ద వెళితే కనపడింది నిన్నైతే మాత్రం ఈ అన్నదమ్ములు రాకపోవడంతో. అన్నిటికీ ఒక మాట, అసలు ఇన్విటేషన్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. మరి రాలేదన్నప్పుడు వాళ్ళే చెప్పాలి.